అయిపోదామనుకున్నా ప్రభువున్నాడని గుర్తుపెట్టుకో. దేవా యేసయ్యా దేవుడు ఆయన బిడ్డలను ఇదిగో ఎండిన స్థితిలో నుండి ఆయన సమృద్ధిలోనికి తీసుకువెళ్ళగలిగిన దేవుడు, కృంగిన స్థితిలో నుండి ఆయన పైకి ఉన్నత స్థితిలోనికి లేపగలిగిన దేవుడు. ఆయన నమ్ముకున్న నీ జీవితంలో పొదువు చేయడు, తక్కువ చేయడు. ఆయనకు సమర్పించుకున్నాం. దేవుని సన్నిధిలో ఆయన మాటకు లోబడదాం, ఆయన మాటకు విధేయులవుతాం. దేవుని సంఘములకు ఇదిగో పరిచర్యకు ఇదిగో మనము విధేయులైనటువంటి బిడ్డలుగా ఆయన సన్నిధిలో ముందుకు నడుచుకున్నాం, అది సమర్పించుకున్నాం. ప్రార్థన ఎక్కడ దిగాలో అక్కడ దిగాలని చెబితే దిగకుండా ఉన్న దానిని బట్టి వాళ్ళు వెళ్ళాల్సింది ఎన్ని రోజులయ్యా అంటే 11 నుండి 15 రోజులు వెళ్ళిపోతారు. కానీ ఎన్ని రోజులు పట్టిందంట వాళ్ళకి? 40 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటయ్యా అంటే వారు దేవుని యొక్క మాటకు వారు లోపడిపోతారు అంతే. కనుక ఈ రోజున మనము దేవుని యొక్క మాటకు లోబడాల్సిన రీతి ఉన్నది గమనించుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను 8వ తారీఖు అని మొత్తుకున్నా. 8వ తారీఖున మన సంఘ బిడ్డలందరూ చాలా మంది కనపడాలి. ఇది చాలా బాధాకరం. మీరు ఏమి చెప్తారో ఐ డోంట్ నో. ప్రయాసపడేది సంఘం కోసం అని గుర్తుపెట్టుకోండి. మీ కారణాలు, మీ యొక్క మంచి తనాలు నాకొద్దు, మీ మంచితనం నాకొద్దు. అసలు దేవుని వాక్యం ఏం చెబుతుందో అది చేయాలి. మీరు ఎవరైనా అంతే. నేను మొహమాటలాగా మాట్లాడితే మీరు నిలబడరు. అసలు నేను లాలిచ్చో పాలిచ్చో మిమ్మల్ని నడిపించుకుంటున్నాను. మీరు నమ్మలే నమ్ముకోండి. వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, చెడ్డపిల్లలు కావచ్చు. దానిని నిలుపుకోండి. ఇది ఫైనల్ మీకు ఇచ్చేటువంటి హెచ్చరిక. ఎంత ప్రయాసం ఉందో తెలుసా దీంట్లో? ఎంత ప్రయాసపడి అక్కడ సేవకులను తీసుకొచ్చి చెప్పేస్తున్నాను తెలుసా? ఎవరి కోసం తెలుసా? ఇష్టానుసారంగా మీరు ఉంటే సహించం. ముందుగా చెప్తున్నాను, ఒప్పుకొని నేను అలాంటి కాదు. మంచితనమే నా దగ్గర, చెడుతనం మీరు చూడలేదు. కాదంటే ఆ ఇంటికి కానీ ఆ వ్యక్తి కానీ నా జీవితం తాక వంశం నేను అలాంటి పరిచర్య అంటే చాలా గొప్పది. దానికి సేవకుని మాట మీరు వెళ్ళి తీరాల్సిందే. కొంతమంది నేను చూడలేకపోయాను. ఇక్కడ చాలా ఎక్స్పెక్ట్ చేశా మన వాళ్ళందరూ రావాలి అక్కడ. ఇది ఫస్ట్ టైం వదిలేస్తున్నారు. ఆ రోజు చెట్టు ఇరికి మీద పడినా నాకు సంబంధం లేదు, మీరు రావాల్సింది అక్కడికి అంతే. అదంతే. నెక్స్ట్ మాట నాకు ఇంకా నాకేమి చెప్తాకి లేదు. చెప్పినా నేను ఊరుకోను. ఏంటంట కాబట్టి ఆ విషయాలలో మీరు సరి చేసుకోవాలని నేను ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు సరి చేసుకోవాలి. ఒక సంఘానికి ఒక బాధ్యత, ఒక భారం ఉంది. దానిని నేను తీసుకొని వెళ్తా ఉన్నా. దానిని ఆ విషయాలలో గమనించవలసిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నా.
బట్టి దేవుడు తన కృప చేత ఈ రాత్రి ఒక క్లుప్త ప్రసంగం, ఒక చిన్న వాక్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు తన కృప చేత పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసిన మూడో పత్రిక మొదటి ఒకే అధ్యాయం ఉంటుంది. మొదటి ఆ యొక్క అధ్యాయములో 2వ వచనం నుండి మనం చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోహాను భక్తుడు, యేసయ్య శిష్యులలో ఒక్కడైన యోహాను, యేసయ్య సహోదరుడైన యోహాను సువార్తను రాస్తూ మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను ఈ రాస్తూ ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఇక్కడ 3వ యోహానులో చూపుతున్న మాట, ఇక్కడ ఒక వ్యక్తి కోసమే ఒక అధ్యాయాన్ని పెట్టారు. ఇక్కడ ఇది 3వ, ఇదిగో మరి యోహాను రాసిన పత్రిక అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ వ్యక్తుల గురించి మాట్లాడుతూ అంటాడు, ప్రియుడా అంటాడు. అంటే ఎలాగైనా అతను ఉన్నాడో తన స్థితి అక్కడే చెప్తుంది, తన పరిస్థితి అక్కడే చెప్తుంది. ఆ వ్యక్తి ఎవరంటే మొదట వచ్చినాను చదువుదాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు. అది ఎవరంటే ఆ వ్యక్తి? గాయు. ఈ గాయు కూడా ప్రత్యేకముగా ఈ యొక్క సువార్తను రాస్తూ, ఈ పత్రికను రాస్తూ, ఈ వాక్యాన్ని చెబుతూ అంటాడు కదా, ఇదిగో ప్రియుడా అంటాడు. కొంతమందిని దేవుడు సంబోధించారు. వాక్యములో కొంతమందిని గురించి మనం చదువుకుంటాం. ఇక్కడ దానియేలు దగ్గర వచ్చేసరికి దానియేలు బహుప్రియుడవు అన్నాడు. దేవునికి స్తోత్రం. దానియేలు ఎలాగున్నాడంటే దేవునికి బబులోను దేశములో ఎలాగున్నాడట, అన్ని దేశములో ఎలాగున్నాడట, ఇదిగో రాజు ఎదుట ఎలాగున్నాడట, అక్కడ శత్రువుల మధ్యలో ఎలాగున్నాడట, అక్కడ సమస్యల మధ్యలో ఎలాగున్నాడట, ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఎలాగున్నాడయ్యా అంటే దేవునికి ప్రియుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీ జీవితంలో కూడా అంతే. కొన్ని శ్రమలు వస్తా ఉండొచ్చు, ఇబ్బందులు వస్తా ఉండొచ్చు, కష్టాలు వస్తా ఉండొచ్చు, ఆపదలు వస్తా ఉండొచ్చు, పరిస్థితులు అనుకూలత లేకపోవచ్చు. కానీ నీవు నమ్ముకున్న దేవునిలో ఒక భక్తిని మాత్రమే చేయాల్సిందే, ఒక ప్రార్థన మాత్రమే చేయాల్సిందే, దేవునిలో భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించాల్సిందే. అదే నీ వెంట ఆశీర్వాదాన్ని ఇచ్చేది. దేవునికి స్తోత్రం. అది అంటాడు కదా, ప్రియుడా అంటాడు. దేవునికి ఎట్లున్నాడయ్యా అంటే ప్రియుడుగా ఉన్నాడు, దేవునికి ఇష్టంగా ఉన్నాడు, దేవునికి విధేయతగా ఉన్నాడు, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ గాయకు అనబడిన ఈయన ఎలాగున్నాడే అంటే ఇదిగో మరి విశ్వాస జీవితంలో ప్రియుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసం ఏమన్నాడంటే అక్కడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని. అది దేవునికి స్తోత్రం. చూద్దాం. హల్లెలూయా. ఎలా ఉండాలంటే దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడయ్యా అంటే ఇక్కడ అంటాడు ఆత్మ వర్ధిల్లాలి. అలాగునే అన్ని విషయములలో కూడా అదిగో మరి కుటుంబ పరమైనటువంటిది, ఇది వచ్చేది పని విషయములు, ఉద్యోగ పరమైనది, బిడ్డల పరమైనది, ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో అన్ని విషయములో కూడా నువ్వేమవ్వాలట? వర్ధిల్లాలి. ఒకటే కాదు, అన్ని విషయములు వర్ధిల్లాలి అని దేవుడు అంటాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు కదా, అని ప్రార్థిస్తున్నాను. నువ్వు సౌఖ్యంగా ఉండాలి, నువ్వు సుఖముగా ఉండాలి, నువ్వు నెమ్మదిగా ఉండాలి, నువ్వు శాంతిగా ఉండాలి, నువ్వు సమాధానముగా ఉండాలి. నువ్వు అలా ఉండాలయ్యా అంటే నువ్వేం చేయాలయ్యా అంటే నువ్వు దేవునికి ప్రియుడుగా ఉండాలి. ఎలా ఉన్నాడంటే కంటిన్యూ చేస్తే అక్కడ నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి
గాయకట ఆయన గురించి అంటే కొంతమంది అని చెప్పారట. కొంతమంది ఏది చెప్పడం అంటే ఎంత బాధ, ఎంత బావులుగా ఉంటుంది అంటే ఒకరి గురించి ఒకరు చెప్పాలయ్యా అంటే ఒక వ్యక్తి లేకపోతే ఏం చెప్తారు? మంచోడైనా కానీ ఏమంటారు? అసలు నువ్వేం చూసి వాడు భలే చెడ్డోడు, ఆ భలే చెడ్డదే, పైకి అంట కనపడింది కానీ మామూలు కాదు, గుంటలు బాగా తెగేస్తుంది, లేకపోతే ఏదైనా నష్టమో పెట్టింది ఏదైనా అంటది అని ఒక వ్యక్తి గురించి చెప్పాలి అంటే సామాన్యంగా చెప్పరు. కానీ గాయకుడి గురించి ఏం చెప్తున్నాడట? అతడు అనుసరిస్తున్నాడట, సత్యాన్ని అనుసరిస్తున్నాడట. సత్యం అంటే యేసుని అనుసరిస్తున్న విధానం. దేవునికి స్తోత్రం. అతని గురించి సాక్ష్యం ఉందట. ఈ రోజున నీ గురించి నా గురించి కూడా ఒక సాక్ష్యం కావాలి. ఒక సాక్ష్యాన్ని దేవుడు ఎదుగుతున్నాడు మనలో నుండి. ఇదిగో నన్ను నమ్ముకున్న అనాథ నుండి ఈ రోజు వరకు గత కాలము అనేకమైన శాపాలు, అనేకమైన పాపాలు, అనేకమైన బలహీనతలు ఉన్నాయి. వాటిని తీసివేస్తున్న ప్రభు తీసివేస్తాడు. ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నామో ఆ రోజు నుండి నీలో నుండి ఏం కోరుతున్నాడయ్యా అంటే ఒక సాక్ష్యము. గాయకు కూడా ఎలా ఉన్నాడంటే ఒక సాక్షిగా ఉన్నాడు. దేవుని అనుసరించటలో, ఆయన సత్యాన్ని అనుసరించటలో ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడట. ఆయన బట్టి ఎంతగానో సంతోషిస్తున్నా. అది నువ్వు అనుసరిస్తున్న దాన్ని బట్టి దేవుడు కూడా ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. లేకపోతే దుఃఖపడతాడు, లేకపోతే బాధపడతాడు, లేకపోతే ఏడుస్తాడు, లేకపోతే ఆయన ఎంతగానో నొచ్చుకుంటాడు. ఎంతగానో నేను ప్రేమించి ఉద్యోగం ఇస్తే, నేను ప్రేమించి వ్యాపారం ఇస్తే, నేను ప్రేమించి ఇదిగో ఈ స్థితిని ఇస్తే ఏం చేస్తారయ్యా అంటారు? మీరు నా మాట విననల్లని ప్రజలుగా. ఈ రాత్రి దేవుడు బిడ్డలారా, దేవుని అనుసరించటంలో ఎలా ఉన్నాము ఈ రాత్రి ప్రభు అంటున్నాడు. గాయకు అయితే ఎలాగున్నాడయ్యా అంటే అది ఒక సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. నేను ఒక సాక్ష్యం కావాలి, మనలో ఒక సాక్ష్యం ఉండాలి అనేది ఇక్కడ మనం చదువుకుంటాం. కట్టలు చేస్తే అక్కడ నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే యోహాను అంటాడు, నా పిల్లలు దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే దేవుడు కూడా అంటాడు కదా, నా పిల్లలు దేవుడిని అనుసరిస్తున్నారంటే అంతకన్నా సంతోషం ఇంకా లేదు. తండ్రిగా ఏ కోరుకుంటారు అంటే పిల్లలు దేవుళ్ళు ఉన్నారనుకో, దేవుని మార్గములు చక్కగా చదువుకుంటా దేవుళ్ళు అంతకన్నా సంతోషం. ఎందుకో తెలుసు, ఫేస్బుక్ లో 80 కోట్లు సంపాదించాడు ఒక ఆయన. ఎన్ని కోట్లు అంటే 80 కోట్లు సంపాదించాడు. 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు. అయితే ఆయన వృద్ధాప్యం వచ్చింది, 84 సంవత్సరాలు వచ్చేసింది. 84 సంవత్సరాలు అంటే ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఎందుకంటే ఆ నవల రాసేవాడు చాలా అదిగో మరి ఆ యొక్క 24లో 23లో వచ్చింది ఆయనకి అవార్డు. ఆయన తీసుకెళ్లి పిల్లలు ప్రదేశంలో ఎట్టున్నారయ్యా అంటే వాళ్ళు గొప్ప వ్యాపారవేత్తలు అయిపోయారట. వాళ్ళ కుమార్తె వచ్చి ఏమో అదిగో ఒక మరి కోర్టు ఒక లాయర్ అయింది. ఆయన తీసుకెళ్లి అక్కడ వేశారయ్యా అంటే వృద్ధాశ్రయంలో వేశారు. అయితే చివరి సమయంలో చనిపోయే సమయంలో కూడా రాలా, చనిపోతుందని కబురు పెట్టినా రాలా. పిల్లలు వాళ్ళు బిజీలో ఉన్నారట. లాస్ట్కు చనిపోయిన తర్వాత అందరూ సందాలు వేసుకొని ఆయనకు దహనం చేశారంట. ఎంత సంపాదించాడు? 80 కోట్లు సంపాదించాడు. 1 కోట్లు ఆయన ఎమ్మటి కూడా అసలు రాలా, 1 రూపాయి కూడా రాలా, వాళ్ళ పిల్లలే రాలా. కారణం ఏంటయ్యా అంటే ఇదిగో మరి వారు మనం చూస్తే లోక సంబంధముగా వాళ్ళు అనుసరిస్తున్నారు కానీ దేవుని సంబంధంగా లేరు. ఈ రోజున దేవుని సంబంధంగా ఉంటేనే ఈ విధమైన ఆశీర్వాదం చూడగలుగుతున్నాం. డబ్బుంటే చాలదా మనిషి వెళ్ళిపోతాడు, దూరం అయిపోతాడు. డబ్బుంటే చాలదా మనుషుడికి చెడు అలవాట్లు అవుతాయి. డబ్బుంటే చాలదా అసలు ఎవరిని లెక్క చేయడు. డబ్బుంటే చాలదా పాపమునకు దాసుడైపోతాడు. డబ్బుంటే చాలదా ఈ లోకములో అది చెడుకు అన్నిటికీ వ్యసనాలు గురైపోతాడు. దేవుడు ఎలా ఉంచుతున్నాడంటే దేవుని కృప, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటారు కదా, ఇక్కడ మనము అనుసరించాలి, సత్యమును అనుసరించాలి. ఎప్పుడైతే మనము సత్యమును అనుసరిస్తామో అప్పుడు అంటాడు కదా, అనుసరించిన ఎడల ఇక్కడ అంటాడు కదా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు కదా, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు
మీ పితరుడు దేవుడైన యెహోవా మీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో ఏ కలిగితే నీకు అభివృద్ధి వస్తుంది. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. అభివృద్ధిని చూడాలనుకుంటున్నావా? ఎన్నడూ చూడని అభివృద్ధిని చూడాలనుకున్నావా? ఎన్నడూ చూడని కార్యాలు చూడాలనుకుంటున్నావా? అనుసరించు. పేతురు ఎక్కడయ్యా అంటే అదిగో ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి అదిగో ఆ వలేసి చేపలు పట్టాడు. ఆ చేపలు పట్టే రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ ఒక చేప కూడా పడలా. ఒక్క చేప పడకపోతే మనిషి ఎట్లుంటాడు? నిరాశగా ఉంటాడు. మరి నిద్ర చూస్తేనేమో నిద్ర మానాడు, చూస్తేనేమో పరిస్థితుల్లో ఉదయకాలానికి ఏమీ లేవు, జీవన పాతి కొరకు ఏమీ లేదు. రాత్రి అంతా కూడా వలేసాడు, వల తీసాడే కానీ ఒక చేప లేదు. ఉదయకాలం వల అదిగో కడుక్కుంటా ఉన్నాడు, శుభ్రం చేసుకుంటా ఉన్నాడు. ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఏమీ లేదు ఇవాళ నా దగ్గర ఏమీ లేదు, వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయిన ఆయన దగ్గర ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. అందరికీ గట్టిగా చూద్దాం. హల్లెలూయా. ఎప్పుడే అంటే అలిసిపోయి ఉన్నాడు. అలిసిపోయి ఉన్నప్పుడే పదార్థాలను గుర్తుపెట్టుకో. అలిసిపోయి ఉన్నప్పుడే పని చేయమంటాడు దేవుడు. అలిసిపోయి ఉన్నప్పుడే ప్రార్థన చేయమంటాడు. అలిసిపోయి ఉన్నప్పుడే దేవుడు పని చేయమంటాడు. అలిసిపోయి ఉన్నప్పుడే దేవుడు నీకు బాధ్యత ఎత్తాడు. అలిసిపోయి ఉన్నప్పుడే నీకు భారం పెడతాడు. అలిసిపోయి ఉన్నప్పుడే అన్ని పరిస్థితులు నీకు వస్తాయి. అది నువ్వు కాళ్ళు అనుకుంటే నీకు అంతే పోయినట్టే. దానిలో ఇది దేవుడు నాకు ఇచ్చాడు గుర్తు చేసుకున్నావా? లేవుతో పైకి అలిసిపోయినప్పుడు అలాగన ఆ ప్రభు వచ్చి అంటాడు కదా, యేసు వచ్చి అంటాడు కదా, అది తినడానికి ఏమైనా ఉన్నదా అంటే లేదు ప్రభా, రాత్రంతా ప్రయాసపడితే కానీ ఒక్కడు కూడా అలాగని అడిగినప్పుడు అంటాడు కదా ఈ పక్కై అన్నాడు. యేసుని తీసాడే, రాత్రి కూడా యేసు తీసాడు. అంటే ఆయన మాట్లాడినప్పుడు అయ్యా రాత్రి అంతా కూడా వేసాను అయినా కానీ ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 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 దేవుని అనుసరించడంలో మొదలు పెట్టాడు. ఇప్పుడు ఎలాగైనా అలిసిపోయి ఉన్నాడు. అలిసిపోయి ఇంటికి వెళ్ళిపోతాం. ఇక ఈరోజు జీవన పది లేక అనుకున్నాడు. అలాంటి టైంలో పనులు ఎక్కున్నాడు అంటాడు కదా, వెయ్యి అన్నాడు. అప్పుడు యేసు చూశాడు ఎలాగున్నదంట, విస్తారమైన చేపలు పట్టేది. దేవునికి స్తోత్రా. వారు లాగలేకపోతే పక్క వాళ్ళు సంగ్రహం చేస్తున్నారు, పక్క వారికి సహాధ్యమని అడుగుతున్నారు. రెండే వారు ఏం చూశారయ్యా అంటే బహుగా అభివృద్ధి కనబడింది అక్కడ. దేవునికి స్తోత్రా. ఈరోజు నీ జీవితంలో కూడా అంటే అభివృద్ధి కనబడాలి అంటే ఆయన మాటను అనుసరించి చూడు, వాక్యాన్ని అనుసరించి చూడు, ప్రార్థన చేసి చూడు, దేవుని యొక్క అభివృద్ధిని చూడగలుగుతాం. అంతే కానీ అది ప్రయాస పడుకోకుండా వస్తుందయ్యా అంటే 38 సంవత్సరాలు పట్టినట్టు పట్టింది. నీకు ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే ఆ వ్యక్తి లేవాలంటే 38 సంవత్సరాలు పట్టింది. కాబట్టి అనుసరించుటలో ఒకటి ఏముందంట, బహుగా అభివృద్ధి ఉంది. దేవునికి స్తోత్ర. రెండోది మనం చదువుకున్న నిర్గమాకాండ 15వ అధ్యాయము 26 వచనాలు చదువుదాం. నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోదంటే తెలుసా, నీకు ఆరోగ్యముగా ఉంచుతాడు. గుర్తుపెట్టుకో. దేవుడు ఆరోగ్యంగా ఉంచాలి అంటే దేవుడే. అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి అంటే మాట వింటలా అంతే. ఎక్కడ ఏదో ఒక రోగాలు ఉన్నాయి. ఐగుప్తులు ఏమున్నాయి? రోగాలు ఉన్నాయి. అవి రానివ్వనాయి అంటే రాణిస్తున్నాయి అంటే ఏం కలిగింది? ఎక్కడో నువ్వు తప్పడోడు వేస్తున్నావు ఏం లేకుండా. అది ఒక పిల్లవాడు తొమ్మడం, చిన్నపిల్లడు తొమ్మడం, పాలు తాగే పిల్లవాడు తొమ్మడం. ఎందుకని? తల్లి ఏదైనా పద్యం చేయకపోతేనే ఆ పిల్లడికి జలుబు వచ్చేది, ఆ పిల్లడికి ఇంకా ఇబ్బంది రకమైన వచ్చేది. పద్యం చేయాల్సింది. ఇక్కడ అంటాడు కదా, ఐగుప్తులు కలుగు రోగము రానివ్వను. అది సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఆయన కనుదృష్టి ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, దేవుడు ఇదిగో నెల కాపుదల ఉండాలంటే, నీకు నీ బిడ్డలకు క్షేమంగా ఉండాలంటే, దేవుడు
ఇచ్చిన కాపుదల ఆయన సన్నిధిలో ఉండాలయ్యా అంటే నువ్వు చేయాల్సిన పని అనుసరించు. దేవునికి స్తోత్రం. అనారోగ్యానికి లేకపోతే నేను ఒక మాట మనం చూస్తే లోకంలో చూస్తే చిన్న చిన్న సమస్యలకు ₹1000 డాక్టర్లకే ₹1000 చిన్న సమస్య. కానీ అక్కడ ఎన్ని డబ్బులు, ఎన్ని టెస్టులు, ఆ టెస్ట్ ఈ టెస్ట్, లాస్ట్ చూస్తే ఏం లేదంట. అన్ని టెస్టులన్నీ చేపించిన తర్వాత ఏమి లేదు, ఇదిగో ఈ బిడ్డలు వేసుకుంటే అయిపోతాయి అంట. వాళ్ళకి తెలుసు ఏమి లేదని, ఉందో లేదో ఆవిడ తెలియదా. కానీ ఏం చెప్తున్నారు? ధనాన్ని ఖర్చు పెట్టేస్తున్నారు, భయాన్ని పెట్టుతున్నారు, ఆందోళన పెట్టుతున్నారు, కలవరం పెట్టుతున్నారు. ఇవన్నిటిలో నుండి కాపుదల కావాలయ్యా అంటే ప్రభుని అనుసరించక తప్పదు. దేవునికి స్తోత్రం. కనుక రెండో ఆశీర్వాదము ఆరోగ్యముగా ఉంచుతాడు నిన్ను. ఎలాగో తెలుసా? అనుసరిస్తే. మూడవది మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు లేవియా కాండములో 26వ అధ్యాయం 3 నుంచి మనం చదువుకుందాం. లేవియా కాండము, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీకు వర్షాకాలములలో వర్షమిచ్చెదను, మీకు భూమి పంటలిచ్చును, మీ చెట్లు ఫలించును. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని అనుసరిస్తే ఇక్కడ ఏం కలుగుతుంది అంటే సమృద్ధి అయిన ఆహారం నీ దగ్గర పోతుంది. అది ఇవాళ నిజంగా ఏ కాలం ఇది? ఏ కాలం ఇది? కానీ వర్షాలు ఉన్నాయా? భయంకరమైన ఎండలకే మనుషుడుగా అభివృద్ధి గురైపోయి అంత ఎండలో ఎలాగున్నాయి అంటే అసలుకి చెప్పాలయ్యా అంటే ఎండాకాలంలాగా కనపడుతుంది. కాలాలన్నీ మారిపోతున్నాయి. కారణాలు ఏంటయ్యా అంటే దేవుణ్ణి అనుసరించే రీతిని బట్టి వాటి కాలములో వర్షాలు ఇస్తానంటాడు, భూమి పంట పండిద్దంటాడు, సమృద్ధిగా మీకు పంట వస్తుంది, ద్రాక్ష చెట్లు ఫలించేటట్టు చేస్తాడు. అంటే ఇదిగో మరి దేవుడిని అనుసరిస్తే ఫలభరితమైన ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. దేవుడు ఇస్తున్నాడు. దేవుడు తన బిడ్డలకు ఇస్తాడు. దేవుని మాట ఏది నిరర్ధకమో కానీ అర్థం మీరు గుర్తుపెట్టుకోండి. ఎలా జరిగిందంటే ఒకళ్ళు అంటారు కష్టపడుకోకుండా. ఏంటి నీ కష్టం? ఎంత కష్టపడతా చెప్పు. ఉదయకాలం అన్నం తిన్నా తను లెగు గలవా? లెగు చూద్దాం. నువ్వు లేటు తిన్నావుగా, ఉదయకాలం లేచి చూడు. దేవుడు లేకుండా ఎవరు లేవలేడు. దేవుని కృప లేకుండా, దేవుని దయ లేకుండా అంటాడు. రాత్రి పండుకున్నాను, ఉదయమున లేపే దేవుడే. నిద్రపోతున్నట్టు ఉండింది ఎంతమంది లేరండి? ఎంతో మంది ఉన్నారు. కానీ కాపాడుతున్న దేవుడు. కనుక సమృద్ధికి దేవుడు ఇస్తున్నాడు. 3 విషయాలు దేవుడిని అనుసరిస్తూ: 1 అభివృద్ధి చూస్తాం, 2 ఆరోగ్యము, అనారోగ్యం రాకుండా, ఏ బలహీనత రాకుండా, ఏ వ్యాధి రాకుండా, ఏ యొక్క సమస్యలు పడకుండా కాపాడతాడు. 3వది సమృద్ధి అయిన ఆహారం అనికిస్తాడు. ఏ ఆహారం ఇస్తాడట? సమృద్ధిగా. ఇదిగో దేవుని సన్నిధిలో సమృద్ధిగా ఆశీర్వాదం ఇస్తాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు! దేవుని కార్యాలు గొప్పవి. దేవుని కార్యాలు అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి. అవి ప్రభు ఒక్కడే చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మన దినాన ఎదుగో మరి పొన్నూరు గతంలో మన గంగూరు చర్చి, అక్కడ రోడ్ దగ్గర చర్చి శంకుస్థాపన చేసింది మోపర్తి జాన్ గారని, మోపర్తి మరి మోహన్ రావు గారని. వాళ్ళు ఎంత ప్రార్థన అంటే ఒకనొక టైంలో 2000 సంవత్సరాల కింద మనం చూస్తే వాళ్ళ తల్లిగారు, వాళ్ళ కుటుంబము ఎంతగానో ప్రార్థించారు. ఏమీ లేదు వాళ్ళకి. కానీ దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టారు. ఇవాళ వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబము ఎంత అంటే ఆకాశంలో దేవుడు తీసుకెళ్ళి పెట్టాడు. ఎవరు గుర్తించడానికి కూడా వీలేదు. మొన్న గురువారం వాడు గురువారమే మొన్న అమెరికా నుంచి వాళ్ళు గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్కి వస్తే నాకు తెలిసింది అక్కడికి వచ్చారని. అయితే అక్కడ వాళ్ళకి విషయాన్ని నేను వెళ్తే అక్కడ
వాళ్ళు చెప్పిన మాట వాళ్ళ కుమార్తెని దేవుడు ఏం చేశాడయ్యా అంటే చదువుకుంటా ఉంది, మంచిగా బీటెక్ చదువుకుంది, కంప్లీట్ చేసింది. చక్కటి ఆ పాప ఫార్నర్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లి చేసి వచ్చారు. ఎవరైనా ఊహిస్తారటగా వాళ్ళ యొక్క జీవితాలు ఎంత మలుపు ఉంటుందని? ఎవరు ఊహించరు. వాళ్ళు ఇప్పుడు కేవలము దేవుని అనుసరించడం వల్ల వచ్చిన గొప్ప. మనం అనుకుంటాం ఇది అయితే ఇది నమ్ము అంతే, నువ్వు నమ్ము అంతే, పూర్తిగా నువ్వు దేవుని నమ్ము. ఊహకు అందదు. విమానాలు తిరుగుతారు. అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్తే లోపల చాలా మంది విమానం నుంచి వెళ్ళిపోతున్నారు అంతా వెళ్ళిపోతున్నారు. కానీ వీళ్ళకి నేను కూడా వెళ్ళాను. ఒక బొకే ఇచ్చారు, ఇద్దరికి ఇచ్చారు. ఒక బొకే ఇచ్చి దండేశాను. అయితే వాళ్ళు కూడా ఇచ్చారు, చాలా మంది వచ్చారు. ఇక్కడ నుండి 7 దాకా తాళేశారు. ఇద్దరికి కళ్ళే కనపడుతుంది. ఇంకా అంత ఘనత ఇచ్చింది ఎవరో తెలుసా? వాళ్ళు చాలా మంది ధనికులు వస్తున్నారు, డబ్బు కలిగిన వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఏళ్ళకు వచ్చినటువంటి ఆ గౌరవము దేవుళ్ళు అంటే దేవుళ్ళలో ఉన్న ఆ ఆశీర్వాదం చాలా మందికి అర్థం కావట్లేదు. మన వాళ్ళకి అర్థం కావట్లా. ఈ ప్రయాసం అంతా ఎదుగు ఎందుకోసమయ్యా అంటే ఎదుగు అయ్యగారు కుటుంబం కోసం కాదు, నీ కోసం, నీ పిల్లల కోసం. గుర్తుపెట్టుకోండి. నీ పనులు, నీ పరుగు, నీ ప్రయాణం అంతా దేవుని కోసమే ఉండాలి. అంటే ఏసై నెంబడుతున్న వాళ్ళని అన్నాడు. ఆ ఏడుతున్నారుగా సిలువ ఎత్తుకుంటే ఏసయ్య ఆ సిలువుకు వెళ్తా ఉంటే రొమ్ము కొట్టుకుంటే ఏడుతుంటే ఎరుషులేమో కుమార్తెలారా ఏడ్చిన తర్వాత ఎవరి కోసం వెళ్తున్నాడు? ఎవరి కోసం వెళ్తున్నారు వాళ్ళు? ఏసై గురించేగా, దెబ్బలు తగ్గుతున్నాయనేగా, రక్తాలు కడుతున్నాయనేగా, ఏసై అట్టున్నాడనేగా. కానీ ఏసై ఏమన్నాడు? మీకోసం. మీరేమనుకోండి మా అంటే ఐదారు బతికెత్తున్నాం. అక్కడ నన్ను బతికియాల్సిన పనేమి అసలు లేనే లేదు. నన్ను మీరు బతికియాల్సిన పని లేదు. నన్ను బతికించడానికి దేవుడు ఉన్నాడు, నా కుటుంబాన్ని బతికించడానికి దేవుడు ఉన్నాడు. అంటే నన్ను బతికియాల్సిన పనేమి అసలు లేదు. ఆ ఆలోచన తీసేసుకోండి. మీకోసం, మీ పిల్లల కోసం గుర్తుపెట్టుకోండి. ఒక సభ పెడుతున్నామంటే ఎంత ప్రయాసం ఉంటుందో మీకు అసలు తెలుసుకోవట్లేదు. మీరు తెలుసుకోవడం సామాన్యం కాదండి. ఎవరికి లేని ధన్యత ఇస్తే దాన్ని కూడా నిలబడాలి. అది నిలబడాలి. ఆ ఫ్రంట్లలో నిలబడాలి. సేవకులతో పాటు నిలబడాలి. కాబట్టి ఇక్కడ అనుసరించడం వల్ల 3 అది ఒకటి అభివృద్ధి, ప్రభుగా అభివృద్ధిని చూడగలుగుతాం. రెండవది ఆరోగ్యవంతమైన జీవితాన్ని చూడగలుగుతాం. మూడవది ఫలభరితమైన సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు. అనుసరిస్తావా? అక్కడ గాయకుడి గురించి యోహాను అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లు, సౌఖ్యముగా ఉండు, మంచిగా ఉండు అంటున్నాడు. దేవునిలో ఉండాలని అలా కోరుకున్నాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. మాకు ఇచ్చిన ప్రభావం ఈరోజు నా నామిన విషయంలో అయ్యా కొద్ది సమయం సన్నిధిలో కలిపి భాగ్యాన్ని మాకు ఇచ్చామయ్యా. అయ్యా పాటలో మీరు ఉన్నారు, వారి చెప్పుల మీద ఉన్నారు, ఆరాధన కీర్తనలో మీరు ఉన్నారు. ఏదో ప్రభావ వర్తమానంలో అయ్యా గాయకు కనబడినటువంటి అయ్యా అదుగునైనా ఆ యొక్క అయ్యా అదుగునైనా విశ్వాసిగా ఉన్న దానిలో అయ్యా యోహాను భక్తుడు అంటున్నాడు, వీడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో ఇదిగో మరి అభివృద్ధి పడాలని, సౌఖ్యముగా ఉండాలని, సుఖముగా ఉండాలని కోరుకుంటున్నావయ్యా, ప్రార్థిస్తున్నావయ్యా. ఆయన గురించి ప్రత్యేకంగా ఒక అయాకులైన వర్తనాన్ని పంపిస్తున్నావయ్యా. ఈరోజు నాయన మా అందరి గురించి అయ్యా ఎదిగిన దేవుడు తండ్రి, మేము అనుసరించే విధంలో ఎక్కడ అయా మిస్టేక్ రాకుండా మేము నిన్ను అనుసరించే కృప ఇచ్చేయండి. మా కుటుంబాలన్నీ నీ చేతులను అప్పగిస్తున్నాం. పెద్దలందరూ జ్ఞాపకం చేసుకోండి, ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, చివరైనా స్త్రీల సమాజాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, మీ మార్గంలో నడిపించండి.
అలాగే తండ్రి ఇదిగో సాక్ష్యం చెప్పిన ఇదిగో ప్రభా నాయన అభిప్రాయాన్ని బట్టి నాన్న తన యజమానులు ప్రభా అయా చుబత్న గారు ఆరోగ్య విషయంలో ఎంతో కాపాడేవయ్యా అపాయంలో తప్పిస్తానన్నా అలాంటి మీ కాపుదల కొరకే స్తోత్రాలు అయా మీ బిడుగు తోడునండి మీ చిత్తాన్ని బట్టి రక్షణ దాచేయండి. అలాగే తండ్రి ధరణి కొరకును అనుష కొరకును ప్రార్థిస్తున్నా. ధరణి కాలేజీ ఇక్కడ అవకాశం ఇచ్చావయ్యా. విడుదలుతున్నప్పుడు తోడునండి. ఆ చిన్న కుటుంబాన్ని ఆస్వాదించండి. సంతోషముగా మంచానికి దాచేయండి. ఈ ప్రత్యేకమైన కాపుదలు దాచేయండి. అయ్యా ఇదిగో ప్రభా సామమ్మ చాలా బలహీనమై అయ్యా అస్వస్థతగా ఉండగా వీటికి స్వస్థత ఇవ్వండి. అయ్యా చాలా నీరసముగా ఉండగా అయ్యా నాయన అయ్యా బలం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, మీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి నీరసం లేకుండా చేయండి, మీ హస్తం ఉంచండి. ఇంకా ఇక్కడున్న మా బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాయా. వారికి ఉన్న అక్కర్ల అవసరం మీరు తీర్చండి. నీవే దేవుడే ప్రభు ఎప్పుడు సాయం చేయండి. అయ్యా మా కుటుంబాలు ఎక్కడెక్కడ దూరంలో ఉన్నారో, ఎక్కడెక్కడైతే నాయన బిడ్డలు ఉన్నారో వారందరికీ ప్రత్యేకమైన కాపుదలు దాయిచేయండి. మీ సేవకుని అయ్యా నీ సేవకురాలు మీరు ఇచ్చిన బిడ్డలు ఈ పరిచయ కొరక స్తోత్రాలు. ప్రయాసపడుతున్న బిడ్డలు, కష్టపడుతున్న బిడ్డలు వారి ఫలాలు చూడడానికి కృపదాయి చేయండి. నిన్ను అనుసరించడం వల్ల 3 విషయాలు బహుగా అభివృద్ధి ఉంటుందని అయాకు ప్రభా అయాకు మాకు ఏ రోగం రానికుండా కాపాడుతానని ప్రభా. ఇదిగో ప్రభా అయా సమృద్ధి అయిన అయా జీవనము ఆహారము మాకు ఇస్తామని మీరు నిన్ను అనుసరించే భాగ్యం మాకు దయచేయండి. ఇదిగో దాని సమయంలో ప్రభా అయాకు ప్రభా ఈ యొక్క అయాదుకు సంఘమును ప్రేమించి లంకా పిలుపు గారు అయాదుకు నాన్న సత్యమణి గారు వారు ఇచ్చిన అయా కుమారుడు కుమార్తెను బట్టి నీ స్తోత్రాలు అయా జ్ఞాపం చేసుకోండి. అయ్యా ఇదిగో దాన్ని రాత్రి పరిచర్య చేసి ఉండగా వారు ఎంతైతే ప్రేమించి పరిచర్య చేశారో ఆ ఫలములు బిడ్డలు పొందుకోవడానికి కృపదాయి చేయండి. ప్రసన్న చదువులో విద్యలో మీరు తోడుండండి. నిన్నే నమ్ముకొని ఉన్నది నాయన సహజ నాన్న ఈ సంవత్సర కాలం అంతా తోడుండి. అయ్యా ఇదిగో బిడ్డకు ఉన్నతమైన భవిష్యత్తు బిడ్డలు దాచేయండి. వాళ్ళందరూ వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే స్కూల్కి వెళ్తున్న బిడ్డలు, కాలేజీకి వెళ్తున్న బిడ్డలు, మార్గాలలో ప్రయాణాల్లో మీరు తోడుండండి. అయాకు ప్రభా అయ్యా ప్రయత్నం జాబుల కోసం చూస్తున్న బిడ్డలు ప్రయత్నాలు సఫలపరచండి. అయ్యా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు వారి పట్ల మీరు చేయనాయన నీ కార్యం జరిగించిన ఆయన. ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వారి పట్ల మీ కార్యములు జరిగించిన ఆయన. అయాకు ప్రభా ఏవైతే అయ్యా బిడ్డలు ఎంచుకొని మీ సన్నిధిలో ఆధారపడుతున్నారో ఆ కార్యములన్నీ జరిగించండి. మీ చిత్తాన్ని బట్టి రేపు నాయన సమయాన్ని మార్చి ఉండగా 7:30 కల్లా మేల్కొల్పివ్వండి. ప్రార్థనకు రావడానికి కృపదాయి చేయండి. పరిచర్యలో అయ్యా బలవంతులు లేపండి, ప్రార్థనా పరులు లేపండి, పరిచారకులు మీరు లేపండి, నిన్ను అనుసరించే బిడ్డలు మీరు లేపండి. గొప్ప సాక్ష్యాలుగా నిలబెట్టండి. మీ కార్యములు జరిగించండి. ఈ రీతిగా ప్రభావ మాకు ఇచ్చిన పరిచర్య కొరకై స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. కాను ఇచ్చిన పరిచయం వాడుకోండి. 100 ప్రతిఫలం మీరు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమండలమంతా నేను ఆమె పరిశుద్ధపరచుగా మీ రాజ్యం కూర్చుని నీ చిత్త పరలోకమండ నెరవేర భూలోకమండ నెరవేర మాడిన ఆహారం మెడల ప్రారంభించే మనుషులు మొదటి ఆకలి సోదరులకి ఏకాదశి రాజ్యము శక్తి నిరంతరం మీరు తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మకులను సహవాసము సన్నిధి మనందరికీను మన కుటుంబాలకును అలాగే తెలుగుబడి ఈ స్థలంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతి బిడ్డలకును మన గ్రామములకును సర్వలోక భక్తులకును ప్రత్యేకంగా తెలుగుబడి పరిచయం చేసిన లంకా పిలుపు గారు వారి కుటుంబములకును అన్నదమ్ముల కుటుంబాలకును వారి యొక్క అక్కచెల్ల కుటుంబాలకును మనందరికీ దేవుడు సదాకాలం తోడేవుడే నడిపించును గాక. రక్తమేజ్ ప్రదేశ రక్తమేజ్ రక్తమేజ్ పూర్ణ అందరికి వందనాలండి. అందరికి బయట కూర్చున్న బిడ్డలు అందరికి వందనాలు.